హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కోర్కి సాల్డరింగ్ ఎలా చేయాలి, సాల్డరింగ్ చేసిన తర్వాత వార్నిష్ ఎలా పొయ్యాలి అనేది చూద్దామండి. ఇది ఇప్పుడే అవ్విందండి వైండింగ్ కోరు. ఇప్పుడు దీనికి స్లీవ్లు ఎక్కించి సాల్డరింగ్ ఎలా చేయాలో చూద్దామండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆల్రెడీ 2 ఎక్కించాను, నేను సాల్డరింగ్ చేయలా. ఇప్పుడు వైర్ వేసి స్టార్టింగ్ సెక్షన్కి ఎక్కించానండి. ఇప్పుడు వైర్ వేసి రన్నింగ్ సెక్షన్ కూడా స్లీవ్లు వేసి బయటికి వైర్లు తీద్దామండి. ఇదిగోండి, స్టార్టింగ్కి రెడ్ వాడానండి, రన్నింగ్కి ఎల్లో వాడుతున్నాం. కలర్ కూడా ఏముండదండి, కొంచెం ఎలక్ట్రీషియన్ అవగాహన ఉన్న ఎలక్ట్రీషియన్ అయితే సింపుల్గా పట్టుకోవచ్చు. ఇది క్లామ్ మీటర్ మెయింటైన్ చేస్తే తెలుస్తుందండి ఎలక్ట్రీషియన్ ఎవరికైనా సరే. ఫోర్ వైర్స్ వచ్చినాయి కదండి, కొంచెం ఇబ్బంది పడాలి. మామూలుగా 3 వైర్స్ వేస్తామండి. మన దగ్గరికి ఒక అబ్బాయి వస్తున్నాడండి వైండింగ్ నేర్పించమని. సరే తమ్ముడు నేర్పిస్తాను, బాగానే చేశాడండి. ఇంత ముందర కోర్ చేసాడు. ఈ కోర్ దగ్గరికి వచ్చేటప్పటికి మనోడు కొంచెం కన్ఫ్యూజ్ అవి చేసాడండి. మామూలుగా అయితే 3 వైర్స్ నేర్పిస్తున్నాం మనోడికి. కొంచెం ఈ హోల్ దగ్గర ఈ స్టార్టింగ్ సెక్షన్ వైర్లు ఎడంగా వేసాడని, రన్నింగ్ సెక్షన్ వైర్లు ఎడంగా వేసాడు. కామన్ చేయడానికి కుదరట్లేదండి ఇక్కడ, అందుకనే బయటికి 4 వైర్లు తేవడం జరుగుతుంది. సాల్డరింగ్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోవాలండి, చూసుకుని. సాల్డరింగ్ టైటే చేసుకోవాలండి, కొంచెం లూజ్ కాంటాక్ట్ రాకుండా చేసుకోవాలి. మళ్ళీ అక్కడ షార్ట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ అక్కడ షార్ట్ అయిందంటే ఒక వైరు ఫ్యాన్ ఆగిపోద్దండి, కాలిపోయే అవకాశం ఉంది. మరి సాల్డరింగ్ కూడా ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. ఏమనుకో